అమరావతి అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఒక విశ్వనగరం రూపుదిద్దుకోబోతుందా? భవిష్యత్తులో అయితే మాత్రం అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా అని టైం అయితే చెప్పలేరు. కానీ ఎప్పటికైనా అదైతే జరుగు తీరుతుంది అనేది అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. ఏఐ సిటీ ఆఫ్ ఇండియా, దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ, ఇలా ఎన్నో అదనపు హంగులతో రాజధాని నగరం ఒక మినీ ప్రపంచాన్ని తలపించబోతుందట. ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం 33,000 ఎకరాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీనికి అదనంగా మరో 44 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 70 కీలక ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ ప్రణాళికని మరింత విస్తరించి 110 సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారులకు కొన్ని సవరణలు కూడా చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 4 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా నిర్మించబోతున్నారు. అంటే ఇందులో కూడా ప్రభుత్వ కోర్ ఏరియా ఉండే ప్రాంతంలో రవాణా అడ్డంకులు లేకుండా 4 కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులో 50,000 కోట్ల విలువైన 90 ప్రాజెక్టుల టెండర్లను ఇప్పటికే ఆమోదించేశారు. 78 ప్రాజెక్టు పనులు ఆయా సంస్థలకు కేటాయించారు. మొత్తంగా అమరావతిలో మరో ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. రోడ్డు, రైలు కనెక్టివిటీ, బుల్లెట్ రైలు ప్రతిపాదన, హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 6 లేన్ల రహదారి నిర్మాణం, కృష్ణానది నుంచి అమరావతి వరకు రోప్వే, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి అనేది కూడా చాలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒక రకంగా దీని అందరికీ భారీగా ఖర్చు అవుతుంది. 2015 నుంచి 16 మధ్య రాజధాని నిర్మాణానికి 64,000 కోట్ల రూపాయలని అంచనా వేశారు. తర్వాత ఇది 1,00,000 కోట్లకు చేరింది. ఇప్పుడు తాజాగా పెరిగిన ప్రాజెక్టులు ఈ లెక్క మొత్తం ఖర్చు దాదాపుగా 2,00,000 కోట్లకైతే చేరబోతోంది. ఇప్పటికే కేంద్రం 30,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు అలాగే ఏడీబీ బ్యాంకుల ద్వారా రాష్ట్రానికి రుణంగా ఇస్తున్నారు. గత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు. మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించింది. విరాళాల రూపంలో కొంత మొత్తం సేకరిస్తుంది. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వప్నం ఫలించేలాగా అమరావతిలో ఒక మినీ విశ్వనగరం రూపొందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఎప్పటికి జరుగుద్ది ఏంటనే చూడాలి.